నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష నేత మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుపై వార్తా కథనాలు వస్తున్నాయి. ఓవైపు ఏసీబీ ఇప్పటికే ఇక A1గా కేటీఆర్ను చేరుస్తూ నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుంది. మరోవైపు ప్రతిపక్ష నేత కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు. లంచ్ మోషన్లో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. సో ఒక్కసారిగా ప్రతిపక్ష నేత కేటీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ నా వెంట్రుక కూడా పీకలేరు, అక్రమ అరెస్టులు అంటూ ఇక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఇదే అంశం మీద మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జలకాంత్ ఉన్నారు. గజ్జలకాంత్ గారు, నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఫార్ములాకు సంబంధించి ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఆయన వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? కేటీఆర్ గారికి ఒక విషయం చెప్తున్నారే ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి కూడా వీకలేరు అనే మాటలు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దురహంకారంతో మాట్లాడకూడదు నువ్వు. ఎందుకంటే దురహంకారంతో మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ రాష్ట్రం అనేది నీ అబ్బసొత్తు కాదు. ఇది భూషుడికే చెప్పేది వినాలి. ఎందుకంటే చట్టం చేసుకుని పోతుంది. అది నీవు ఒక ముఖ్యమంత్రిని ఇంటికి కూడా వీకలేడు అంటే మరి నీ అయ్య కూడా గతంలో ముఖ్యమంత్రి. వాణ్ణి అరే కేసీఆర్ గారు ఇంటికి కూడా వీకలేదని ఎప్పుడు మాట్లాడలేదే, ఎవరు మాట్లాడలేదే. అంటే మర్యాద అనేది నేర్చుకో. ఫస్ట్ గౌరవ మర్యాదలు అనేది, నువ్వు మాజీ మంత్రివి, నువ్వు ఎమ్మెల్యేవు, నీకు ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి ప్రకారం మాట్లాడడం నేర్చుకో మొదలు. చిల్లరగాని లెక్క ఒక పిచ్చకుంట్లో లెక్క మాట్లాడితే ఎట్లరా మాట్లాడే మాటలు ఒక పద్ధతి ప్రకారం రావాలి. పద్ధతి ప్రకారం ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు 4 కోట్ల ప్రజలకు ఆయన ముఖ్యమంత్రి. 4 కోట్ల ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. అట్లయితే నిన్ను ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి తరిమేసుడు అవుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కేవలం కక్షపూరితంగానే ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చెప్తాను. నిజంగా కక్షపూర్ రాజకీయాలు చేస్తా ఉందా కాంగ్రెస్ పార్టీ? కక్షపూర్తిగా అరెస్ట్ చేసేది ఉంటే కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు ధోరణి గిట్ట వ్యవహరించినట్టయితే ఇప్పటి వరకే కేటీఆర్ గారిని జైల్లో పెడుతురు. ఇప్పటి వరకే చెర్రపల్లి జైల్లో ఉంటుండే. కానీ కాంగ్రెస్ పార్టీకి సొంత ఆలోచన ఏది ఉండదు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప ఇయ్యలో రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించారు. తండ్రి కేటీఆర్ అనటోడు, హరీష్ రావు అనటోడు ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్లలో మొత్తం దోషేశారు. 7 లక్షల కోట్ల అప్పు చేసి 3 లక్షల కోట్లు వాళ్ళు దోషేశారు. కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. కార్ రేసింగ్లో భూషుడికే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏంద్రబాయ్, కార్ రేసింగ్లో 55 కోట్లు ప్రభుత్వ సొమ్ము, పేద ప్రజల సొమ్ము, 55 కోట్ల రూపాయలు నీవు ఎన్నికల కోడ్ ఉండగా కూడా వేరే దేశానికి ఇక్కడి నుండి నువ్వు ట్రాన్స్ఫర్ చేసినవంటే ఆ డబ్బు ఎవడి సొమ్మురా? ఎన్నికల కోడ్ ఉండంగా దీనికో రాష్ట్ర ప్రభుత్వానికి చట్టం ఉంటుంది, శాసనాలు ఉంటాయి, దానికో పద్ధతి ఉంటుంది. అవన్నిటిని ఉల్లంఘించి, ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘించి నువ్వు 55 కోట్లు ఇక్కడ నుండి వేరే దేశానికి పంపించినామంటే ఆ డబ్బు ఎవడి ఖజానాలో పడ్డదరా? భూషుడికే. దానికి సమాధానం చెప్పు. 55 కోట్లు పేద ప్రజలకు ఇచ్చినావా, రైతులకు ఇచ్చినావా, పేదవాళ్ళకి ఇచ్చినావా, ఇండ్లు కట్టించినావా, లేకుంటే పేదోనికి ఏదైనా దానం చేసినావా? భూషుడికే వేరే దేశానికి 55 కోట్లు నువ్వు ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేసినావు. ఆ డబ్బు ఎవరికి పోయింది, ఎందుకు పోయింది? ఈ ప్రజలకు ఏమైనా బెనిఫిట్ అయినటువంటి పద్ధతి ఉందా? ఉంటే చెప్పు. నీకు విచారణ జరుగుతుంది కదా, అది ఆశామాష కాదు. రాష్ట్ర ప్రభుత్వము విచారణ చేసి గవర్నర్ కూడా పంపించింది. గవర్నర్కు పంపిస్తే గవర్నరు అర్జెంటుగా దీన్ని విచారణ చేయండి, దీని మీద చట్టపరమైన చర్య తీసుకోండి అని రాష్ట్ర గవర్నర్ కూడా పంపించడం జరిగింది. అది ప్రభుత్వము చట్టపరమైన చర్యలు చేపట్టింది. చట్టం చేయవలసిందే పని చట్టం చేస్తుంది. దానికి ఏముండగా నన్ను అరెస్ట్ చేయండి. నేను అరెస్ట్ అట్లా కాదురా భయ్, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు రా భయ్? 55 కోట్లు కాదు, 55 కోట్లు చిన్నది. ఇప్పుడు అంటే కేటీఆర్ ఇప్పుడు అరెస్ట్ చేయరా 55 కోట్ల విషయంలో? 55 కోట్ల విషయంలో అరెస్ట్ చేస్తారు. ఇంకా చాలా ఉన్నది కదా. ఇంకా 1000 కోట్లు దోపిడీ చేసి వీడు కేటీఆర్ గాడు.
వేల కోట్లు దోపిడీ చేసింది. అది మీ మాటలు చెప్పడం కాదు, ప్రభుత్వం విచారణ జరుగుతుంది. ఇప్పుడు విచారణలో తేలింది, వీడు 55 కోట్లు ప్రభుత్వ సొమ్మును వీడు వేరే దేశానికి పంపించిండు. వేరే దేశం నుంచి ముఖ్యమంత్రి, నువ్వు ఎవరైతే కార్ రేసింగ్లో ఎవరికైతే పంపించినవో అతనే వచ్చి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మొత్తం ఇందులో ఉన్నటువంటి లొసుకులు, దోపిడీ చేసినటువంటి డబ్బు గురించి పూర్తి స్థాయిలో ఎప్పిపోయిండు. 630 కోట్ల రూపాయల విషయం చెప్పిండు, 55 కోట్ల విషయం కూడా ఎప్పిపోయిండు. అయ్యా మాకు పంపించింది వాస్తవం, ఎన్నికల కోడ్ ఉన్నగానే మాకు పంపించిండు అని చెప్పి అతను వచ్చి చెప్పిపోయినందుకు తప్పేంటి? ఇప్పుడు నువ్వు ఎవరికైతే పంపించడమో అతను మాకు పంపించింది వాస్తవమే, మేము మళ్ళీ తిరిగి ఆయన అకౌంట్లకు ఆ దేశంలో పంపించడమని చెప్పిపోయిండు రా బోసిడి. అది తెలుసుకో, ఎందుకంటే ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చేస్తారనే భయం పుచ్చుకున్నది. ఖచ్చితంగా నువ్వు 100 కోట్లు కార్ రేసింగ్లో 100 కోట్లు దోపిడీ చేశావు. 55 కోట్లు అయితే ఎన్నికల కోరుండగా పంపించడం ఎంత ధైర్యం? కేటీఆర్ అరెస్ట్ చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామంటూ బీఆర్ఎస్ నేతలు కొంతమంది అంటున్నారు. ఆందోళనలు పెద్ద ఎత్తున చేస్తామంటున్నారు. అన్నిటి సిద్ధంగా ఉన్నారా మీరు? బోసిడికే రే కేటీఆర్, ఏంద్రా నేను తెలంగాణ బిడ్డనని చెప్తున్నావు? ఎవడరా తెలంగాణ బిడ్డ? బోసిడి, నువ్వు తెలంగాణ బిడ్డవైతే మేము ఏమోలా బిడ్డలవురా? 95% ఉన్నోళ్ళం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, 95% ఉన్న ప్రజలు కొట్లాడితే ఈ తెలంగాణ వచ్చింది. నీకు 0.5 కూడా లేవు. బోసిడికే నీవు కొట్లాడితే తెలంగాణ వచ్చింది. అరే బోసిడి, నువ్వు చెప్పుకుంటున్నావు, నీ అయ్య చెప్పుకుంటాడు, నీ బావ చెప్పుకుంటాడు, హరీష్ రావు గారు చెప్పుకుంటాడు, కేటీఆర్ గారు చెప్పుకుంటాడు, కేసీఆర్ చెప్పుకుంటాడు. ఎవర్రబాయ్ మీరు ముగ్గురు కొట్లాడితే తెలంగాణ వచ్చిందట బోసిడి. నేను కీలక పాత్ర వహించింది తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం కీలక పాత్ర వహించి చంద్రబాబుతో లేఖిప్పించడము, వైఎస్ జగన్తో లేఖిప్పించడము, రాష్ట్రంలో అన్ని పార్టీలను ఏకం చేసినము, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినము, ఆనాడు తెలంగాణ కోసం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినము. మొత్తం తెలంగాణ ఉన్నటువంటి 99% ఉన్న ప్రజల్ని ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది నేను. ఇక్కడ ఓయి చేసి వాళ్ళు పెడమర్తి రవి ఇలాంటి వాళ్ళు అందరం కలిసి కొట్లాడినవురా. విద్యార్థులు, ప్రజా సంఘాలు కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. బోసిడికే ఎవరు నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ గడ్డ మీద మేమంతా ఎవరవురా? 99% ఉన్న ప్రజలము తెలంగాణ బిడ్డలో రా బోసిడి. నువ్వు కాదు తెలంగాణ బిడ్డవు. గజలకంద గారు, మాటకు ముందు మాటకు తర్వాత మీరు కేటీఆర్ గారి మీద అనేకమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి తిట్లు తిడుతూ ఉన్నారు. ఒక మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే, ఓ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావా బాబు? మీకేం విలేకరులకి ఏం పని ఉండదావే? వాడు మా ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నాడు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి నీతి నిజాయితీగా తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు. తెలంగాణ ప్రజల కోసం ప్రజల సొమ్ము దోష 1000 ఎకరాల భూములను దోషించారు, 3 లక్షల కోట్లు ప్రజల సొమ్మును దోషించారు అని చెప్పి ఆయన నిరంతరంగా వాటి మీద విచారణ చేయాలి, ప్రజల సొమ్మును ప్రజలకు తెప్పియాలి, రాష్ట్రాన్ని నీతి నిజాయితీగా రాష్ట్ర ప్రజలు పరిపాలించాలి, పేదవాళ్ళకు సాయం చేయాలి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, పేదల కోసం నేను కష్టపడి పనిచేయాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పి ఆయన కొట్లాడుతుంటే ఇంటికి కూడా వీకేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇటు కేటీఆర్ గారు ఏం మాట్లాడుతుండయా? ఇష్టం వచ్చాడు. వాడేంది నేను ఉద్యమం చేసినప్పుడు? వాడి పరిస్థితి ఏంది? వాడు అమెరికాలో అమెరికాలో నౌకరీ చేసుకుంటున్నాడు, తెలంగాణను దోసుకోవచ్చని కేసీఆర్ అంటోడు అరే నువ్వు రాడని కొడుకుని బిడ్డని తెప్పించిండు, అటు అల్లుణ్ణి హరీష్ రావు గారిని పెట్టిండు. నలుగురే కదా అవే తెలంగాణ దోచుకున్నది. మాకెంత మంటున్నదంటే మేము కోట్ల రూపాయలు పెట్టి వీళ్ళ తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం కోట్ల రూపాయలు పెట్టి ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం, మా కష్టార్జితం, మా సెమట అడిపినాం తెలంగాణ రాష్ట్రం కోసం. నా కొడుకులు మొత్తం 2014లో తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను మొత్తం దోసుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను దోసుకున్నారు. మీరు కూడా ఆ పార్టీలో ఉన్నారు కదా, గతంలో బీఆర్ఎస్ లో ఉన్నారు కదా, మరి అప్పుడు తెలియదు? నేను బీఆర్ఎస్ ఎందుకు కూడా దొంగల పార్టీలో నేను ఎందుకు కూడా? నువ్వు భలే మాట్లాడుతున్నావు, పూర్తిగా తెలుసుకోండి బాబు. ఆ దొంగల పార్టీ అనే పోలేదా బాబు? నేను తెలంగాణ కోసం ఉద్యమం చేసి, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఉద్యమం చేసి పార్లమెంట్లో బిల్ అయిన తర్వాత, మా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అత్తరని చెప్పినా ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారు, ఆనాడు మా శ్రీధర్ బాబు గారు, గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మా భట్టు విక్రమార్క గారు, ఉత్తమ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా దామోదర్ నరసింహ గారు, ఆనాడు వీళ్ళందరూ ఆహ్వానం మేరకు
కాంగ్రెస్ పార్టీలో నేను చేరడం జరిగింది. 2014 చేసిన, 2014 ఎమ్మెల్యే కూడా పోటీ చేసిన. నేను ఎప్పుడు కండువా కప్పుకోలే. దొంగల మద్దతు ఇచ్చింది వాస్తవం కదా, మద్దతు ఇచ్చింది కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమంలో ఆ పార్టీకి కావచ్చు మద్దతు ఇచ్చింది. ఎప్పుడు కూడా మద్దతు ఇవ్వలేదు. నేను తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా ఓయి విద్యార్థులతోని కలిసి మేము ఉద్యమం చేశాం. మేము ఉద్యమం చేస్తే దాని మీద కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా వివరించాను. శ్రీకృష్ణ కమిటీకి కూడా చెప్పాను, దొంగల గిట్ట ఈ రాష్ట్రాన్ని గిట్ట ఇస్తే మేము 99% ఉన్న ప్రజలు అన్యాయం అయిపోతారు. ఆ 0.5 ఉన్నారు ఆ కులానికి, విలమ కులానికి, ఎక్కడ కేసీఆర్ అంటోనికి ఈ తెలంగాణ వారి చేతులు పెట్టద్దని చెప్పి నేను శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ చేసిన. ఆ రిపోర్ట్ కేసీఆర్ తెప్పించుకున్నాడు. ఆనాడు తెలంగాణ ప్రజా సంఘాలు చేసి ఈ శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ చేసిందని చెప్పి ఆనాడు పార్లమెంట్లో దాన్ని పెట్టారు. 7 పేజీలు నా సొంతగా నేను మాట్లాడిన మాటలు 3 గంటలు చర్చ పెట్టారు. చర్చ పెడితే శ్రీకృష్ణ కమిటీకి 3 గంటలు మొత్తం సుదీర్ఘంగా ఇక్కడ ఎస్సీల పరిస్థితి, ఎస్టీల పరిస్థితి, ఆదివాసీల పరిస్థితి, బీసీల పరిస్థితి, అన్ని కులాల పరిస్థితి, మైనార్టీల పరిస్థితి అందరి గురించి వివరించిన కాబట్టే 99% ప్రజలు కొట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం మాకు కావాలంటున్నారు. కానీ 0.5 ఇక్కడ ఉంటారు వేల్మలు. కాబట్టి వాళ్ళ చేతిలో తెలంగాణ పెట్టకూడదు. ఖచ్చితంగా కేసీఆర్ చేతిలో తెలంగాణ పెట్టకూడదు. 99% ఉన్న ప్రజల చేతిలో పెట్టాలి తెలంగాణను అని చెప్పి ఆనాడు నేను చెప్తే శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. అదేవిధంగా సుశీల్ కుమార్ షిండే గారు కేంద్ర హోంమంత్రి, ఆయన అధ్యక్షతన కమిటీ ఉన్నది. ఆ కమిటీకి రిపోర్ట్ చేస్తే కేసీఆర్ ఆ రిపోర్ట్ని తెప్పించుకున్నప్పుడు ఎంపీ అయినా రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ఇది అంతా నాకు దక్కది, ఈ గౌరవం నాకు దక్కట్లేదు, వీళ్ళంతా ఎస్సీలు ఎస్టీలు బీసీలను ఏకం చెప్తుండు గజలకాంతం, తర్వాత ఓయి జేసీ వాళ్ళు గజలకాంతం దగ్గర ఉన్నారని చెప్పి నా దగ్గరికి రాయబారం పంపించిండు. మనం అందరం కలిసి తెలంగాణ కోసం కొట్లాడదాం కాంతం అని చెప్పి నా ఇంటికి 8 రోజులు వినోద్రావు, మాజీ ఎంపీ వినోద్రావును పంపించిండు. కేసీఆర్ అంటోడు నా దగ్గరికి వచ్చిండు. కాంతం అందరం కలిసి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మేము అందరం కలిసి కొట్లాడితేనే తెలంగాణ వస్తుంది, ఇది మనం అంతా తెలంగాణ కోసమే కొట్లాడుతున్నాం కదా అని చెప్పి నా దగ్గరకు వచ్చి దండం పెడితే అప్పుడు మేము కాంప్రమైజ్ అయ్యి ఏమన్నాం, అందరం కలిసి తెలంగాణ కోసం కొట్లాడదాం కానీ ఇట్లా విభేదాలు తీసుకురాకని చెప్పి దండం పెట్టిండు. అంటే విభేదాలు ఎందుకు తీసుకురావద్దని నేను అడిగితే నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా కాంతం, నేనే ముఖ్యమంత్రి అయ్యేది కాదు, నన్ను నమ్మాలే అని 25 మంది ప్రొఫెసర్లను, నన్ను, మొత్తం ఇంటలెక్చువల్ను, తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇంటలెక్చువల్స్ అందరిని కూర్చోబెట్టి అందరి ముందట నాకు చెప్పాడు. అందరి వాళ్ళని ఒప్పించాడు, నన్ను ఒప్పించాడు. ఖచ్చితంగా దళితుడే ముఖ్యమంత్రి చేస్తా, ఖచ్చితంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని కులాలకు సంబంధించిన నాయకులు ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు, దళితుడే ముఖ్యమంత్రి చేస్తా, నేను ముఖ్యమంత్రి చేయను అని చెప్పి అందరి ముందర ప్రామిస్ చేసింది. కాబట్టి సరే తెలంగాణ కోసమైతే మొదలు కొట్లాడదామని చెప్పి అప్పటికి మేము నమ్మలే. కానీ మేము ఎవరి మార్గం వాళ్ళే. నేను తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా, నేను ఓఈజేసీ చైర్మన్గా పెడమర్తి రవి, రాజారాం యాదవ్, మేమందరం కలిసి ఉద్యమానికి ముందుండి కొట్లాడినాం. లాస్ట్కి నన్ను కేంద్రం నుంచి సోనియా గాంధీ గారు నమ్మలే, కేంద్ర ప్రభుత్వం నమ్మలే, శ్రీకృష్ణ కమిటీ నమ్మలే. ఖచ్చితంగా తెలంగాణ 1 సంవత్సరం ముందే ఈయన దూరం పెట్టిర్రు. కేసీఆర్ను 2013లోనే పెట్టిర్రు దూరం. 14లో మేమందరం కొట్లాడి 2014 సంవత్సరం అంతా మేము కొట్లాడి 2009 నుంచి 8 నుంచి కొట్లాడుకుంటూ వచ్చినాం. కానీ 2014 స్ఫూర్తిగా మెడల మీద వేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఆ సంవత్సరం అంతా మేమే మెడల మీద వేసుకొని మాకు తెలంగాణ ఇవ్వమని చెప్పి మేము తెలంగాణ కోసం కొట్లాడితేనే పార్లమెంట్లో బిల్ అయింది. వాడిని చూసి ఇలా దొంగని పిలువల కేసీఆర్. ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడితే ఏం చెప్తారు? స్పీకర్ మీదకి ఫ్లప్కార్లు పట్టుకొని పోతా ఉన్నారు. మీ నేత షాద్నగర్ ఎమ్మెల్యే విలపల్లి శంకర్ కూడా దాడి చేసినట్టు కొంత ప్రచారం చేస్తూ ఉన్నారు నిండు అసెంబ్లీలో. ఎట్లా చూస్తారు దీన్ని? ఇగో మా శంకర్ను, మా ఎమ్మెల్యే శంకర్ గారిని బదనం చేయకుండా చెప్పు అందుకొని కొట్టాలి వాళ్ళను. మావోడు కొట్టలే, ఇంకా మావోడు కొట్లడే, అసలైన అంబేద్కర్ వారసుడు. మా శంకర్ కొడితే మంచుకుండు, చెప్పు అందుకొని పొట్టు కొట్టి అసెంబ్లీ నుంచి తరిమేయాల నా కొడుకులు కేటీఆర్ గారిని. వాడిని కొట్టలే, ఇంకా సంతోషించండి. ఎందుకు అంటే ఒక దళితుడు స్పీకర్గా ఉంటే ఆయన మీదకి వాడు కౌశిక్ రెడ్డి గారిని సంగతి చెప్తాం. కౌశిక్ రెడ్డి గారిని ఇంతకు ముందు కూడా దళితులు అంటేనే వానికి వడదు, దళితుల మీద కక్ష సాధింపు ధోరణి. అదే హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో దళితుల మీద కక్ష సాధింపు ధోరణితో మెదులుతున్నాడు. మొత్తం దళితులందరినీ కూడా కులం పేరు మీద మాలమాదిగోళ్ళ పేరు మీద తిట్టిన వాడు.
వాడు దళితులంటే పడదు కౌశిక్ రెడ్డి అంటోనికి. ఆ తెలంగాణ ద్రోహి వాడు. అటువంటి వాడు కూడా అసెంబ్లీలో మాట్లాడతాడా? ఈ లంబడి కొడుకులు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గాడు వాడిని వెంబడేసుకొని పోతాడా? వెంబడేసుకొని పోతాడా? వాడు తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు కాళ్ళు ఇరిగొట్టిడు. 11 మంది కాళ్ళు ఇరిగిపోయినాయి, తుపాకీ వెక్కిపెట్టి కాల్తారని చెప్పిండు తెలంగాణ ఉద్యమకాలను. అటువంటి దొంగను ఎంబడి పట్టుకొని పోయి ఒక దళితుడైనటువంటి మా స్పీకర్ను ఆయన మీద కాగితాలు ఇసిరేసి ప్లేకాళ్ళు పడతారా? భూషుడికే 10 ఏళ్ళు మీరు పరిపాలించినప్పుడు ఎవరైనా ప్లేకాలు పట్టనిచ్చిండ్రా? కనీసం మాట్లాడించిండ్రా? అసెంబ్లీలో ఎవరినన్నా మాట్లాడించిండ్రా? ప్రతిపక్ష పార్టీ వాళ్ళను, ఇతర పార్టీ వాళ్ళని ఎవరన్నా మాట్లాడించిండ్రా? ఒక్కను కూడా మాట్లాడియాలి. మీరు ప్లేకాళ్ళు పట్టుకొని పోయి మొత్తం జింపి ఆ కౌశిక్ రెడ్డి గారు కాగితాలు ఇసిరేస్తాడు ఒక దళిత స్పీకర్ మీద. ఫస్ట్ వాళ్ళందరినీ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి, వాళ్ళ మీద SC/ST కేసు పెట్టాలి మొదలు. నేను డిమాండ్ చేస్తున్నా. అందుకోసమే రేపు భవిష్యత్ కార్యక్రమాన్ని నేను ప్రకటిస్తా. ఎందుకంటే ఒక స్పీకర్ దళితుడు కాబట్టి ఆయన మీదకి ఉరికిండ్రు వీళ్ళంతా, టీఆర్ఎస్ వాళ్ళంతా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఉరికిండ్రు. ఆ కౌశిక్ రెడ్డి అన్నట్టు ఆ యొక్క ప్లే కార్డు చింపి ఆయన మీద ఇసిరేసిండు. అది మొత్తం రికార్డు ఉంది. ఆ కొడుకు మీద కౌశిక్ రెడ్డి గారి మీద SC/ST కేసు పెట్టి ఫస్ట్ వన్ లోపటేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. వాళ్ళ సభ్యత్వాన్ని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలి. మొదలు కేటీఆర్ గారు, హరీష్ రావు గారి మీద, ఇటు కౌశిక్ రెడ్డి అని ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేసి వాళ్ళని బయటకు పంపించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఖచ్చితంగా వాళ్ళ మీద SC/ST కేసు పెట్టాలని కోరుతున్నా. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ దోపిడీ విధానం మొత్తం బయటకు వస్తుంది. ప్రభుత్వం విచారణ చేస్తుంది. ఇది మేము ఆరోపణలు లేవు ఇక్కడ. ప్రభుత్వం విచారణ, గవర్నర్ కూడా గుర్తించాడు. వాస్తవమే. పార్లమెంట్ విషయం గజాగన్ గారు, పార్లమెంట్ విషయానికి వస్తే పార్లమెంట్లో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ అంటూ ఎందుకు తెలుస్తా ఉన్నారు, దేవుని తెలిసిన పుణ్యం వస్తుందంటూ అంబేద్కర్ అవమానపరిచినట్టు మాట్లాడుతున్నారంటే ఇప్పటికే చర్చ జరుగుతుంది. మీరేం చెప్తారు అమిత్ షా కామెంట్స్ మీద? ఇక అమిత్ షా విషయంలో అమిత్ షాకు ఇప్పుడు అమిత్ షా కానీ, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి గారు కానీ, వారికి ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం మీద కానీ, అంబేద్కర్ గారి మీద కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల మీద కానీ గౌరవం లేదు మొదలు. ఎందుకంటే వాళ్లకు మొదలు 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, వాళ్ళ క్యాబినెట్ మంత్రులంతా భారత రాజ్యాంగాన్ని మార్చాలి, మనవాదాన్ని తీసుకురావాలి, భారత రాజ్యాంగాన్ని మార్చాలి, మనవాదాన్ని తీసుకురావాలని లక్ష్యంతో వాళ్ళు ముందుకు పోతున్నారు. అంబేద్కరు అంటే ఈ భారత రాజ్యాంగ నిర్మాత. ఆయనను గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ మతం పేరు మీద ఈ రాజ్యాన్ని ఏలుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి మరి అంబేద్కర్ వారసులు, భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నటువంటి ప్రజలు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఏకమయ్యే రోజులు దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా ఏదొక్క రోజు ఖచ్చితంగా బీజేపీని ఈ దేశంలో పాతరేస్తారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్య పరిపాలన చేసేటువంటి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అన్ని పక్షాలకు అధికారాన్ని అప్పగిస్తారు. ఎందుకంటే అమిత్ షా గారు ఇష్టం వచ్చినట్టు అంబేద్కర్ దేవుడు ఎవరయా చెప్పు ఒకసారి. అమిత్ షా గారు మేము అడుగుతున్నాము, అంబేద్కర్ కన్నా గొప్ప మరి దేవుడు ఏ దేవునికి మొక్కుమంటావు చెప్పు. ఒక దేవుని పేరు చెప్పు. ఏ దేవునికి మొక్కుమంటావు? ఏ దేవుడు ఈ దేశంలో ప్రజలకు ఏం చేసిండ్రో ఏంటితో చెప్పాలి, మీరే చెప్పాలి. దేవుడు అనేది వాళ్ళ సొంత విషయం. దేవుడు అనేది నా సొంత విషయం. నేను దేవుణ్ణి పూజిస్తానంటే అది నా సొంత విషయం. ఇంకోటి దేవుణ్ణి పూజిస్తారంటే ఇంట్లో దేవుణ్ణి పూజిస్తారు. కానీ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజల కోసం ఓ భారత రాజ్యాంగం రాశాడు. ఆ భారత రాజ్యాంగం రాసింది కాబట్టే నరేంద్ర మోడీ ప్రధాని అయిండు. ఆ భారత రాజ్యాంగం రాసింది కాబట్టే నువ్వు కేంద్ర హోంమంత్రి అయ్యావు. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎవడి రాజ్యాంగం మీద నువ్వు హోంమంత్రి అయినావయా? ఎవడి రాజ్యాంగం మీద హోంమంత్రి అయినావు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరిస్తేనే భారత రాజ్యాంగానికి అనుగుణంగానే నువ్వు హోంమంత్రి అయ్యావు. అది మర్చిపోకు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఊరుకోరు, ఈ దేశంలో ఉన్న దళితులు ఊరుకోరు, చేతులు కట్టుకొని లేరు. మీ దుర్మార్గమైన పరిపాలన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా మరో పోరాటానికి ఈ దేశ ప్రజలు సిద్ధంగా అవుతారు. దళితులందరూ కూడా తిరుగుబాటు చేసే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఖచ్చితంగా మీ మీద తిరుగుబాటు చేస్తారు. అమిత్ షా గారు, నువ్వు అంబేద్కర్ గారి మీద మాట్లాడిన మాటలు అది వెనక్కి తీసుకోవాలి.
వెనక్కి తీసుకోకపోతే ఈ దేశంలో దళితులు ఏదో ఒక రోజు అమిత్ షా ఇల్లు ముట్టడిస్తారు. ఖచ్చితంగా ఈ దేశం నుంచి తరిమేశ్వర రోజులు కూడా దగ్గరికి వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కేటీఆర్ మీద ఇది చిన్న కేసు మాత్రమే, చాలా విచారణలు ఉన్నాయి. ఇది కేవలం 55 కోట్లకు సంబంధించిన అంశమే. 1000 కోట్ల దోపిడీ జరిగింది. ఖచ్చితంగా త్వరలో వాటన్నింటిని కూడా వెలికి తీస్తాం. విచారణలు కొనసాగుతున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జల కాంతం చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తూ ఉన్నారు కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు అంటూ. ఇప్పటికే చాలా మంది టీవీలో కతుకపోతున్నారు. చూద్దాం కేటీఆర్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది. అరెస్ట్ అవుతాడా లేక కోర్టులో ముందస్తుగా బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడా? కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, జూబ్లీహిల్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.